హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు వంశీ టాక్స్. ఇలాంటి క్రికెట్ అండ్ ఎస్ఆర్హెచ్ అప్డేట్స్ అన్ని తెలుసుకోవాలంటే ఇప్పుడే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ అందరికి అండ్ ఎస్ఆర్హెచ్ ప్లేయర్స్ కి బిగ్ కంగ్రాచులేషన్స్. ఎస్ఆర్హెచ్ టీమ్ అగైనెస్ట్ సిఎస్కే తో మ్యాచ్ గెలిచిన తర్వాత ఫ్యాన్స్ చేసుకుంటున్న సెలబ్రేషన్స్ అయితే వేరే లెవెల్లో ఉన్నాయి. మీ అందరికి వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ అని చెప్పాలి. ఇప్పటి వరకు ఎస్ఆర్హెచ్ టీమ్ టోటల్ గా 8 టైమ్స్ అయితే ప్లే ఆఫ్స్ లో క్వాలిఫై అయింది. ఇది ఒక బిగ్ న్యూస్ అని చెప్పాలి. ఎస్ఆర్హెచ్ టీమ్ కి ఎంత కన్సిస్టెంట్ ఉందో అర్థం చేసుకోవచ్చు ఇక్కడే. మరి ఎస్ఆర్హెచ్ టీమ్ ఇంత డేంజర్ గా మారడానికి ఒకటే ప్లేయర్ ఉన్నాడు. ఆ ప్లేయర్ గురించి తర్వాత క్లారిటీగా డీటెయిల్ గా మాట్లాడుకుందాం. ఇంకా మనం డైరెక్ట్ గా వీడియోకి వెళ్లే ముందు మన లాస్ట్ ప్రివ్యూ వీడియో ఎస్ఆర్హెచ్ వర్సెస్ సిఎస్కే మ్యాచ్ లో ఇంత ఇంపార్టెంట్ మ్యాచ్ లో ఏ బౌలర్ హైయెస్ట్ వికెట్ తీస్తారని అడిగితే ఆ క్వశ్చన్ కి అయితే మోర్ దెన్ 100+ కామెంట్స్ అయితే వచ్చాయి. ఇందులో ప్యాట్ కమిన్స్ అయితే చాలా మంది కామెంట్ చేశారు కాబట్టి ఎవరైతే కామెంట్ చేశారో వారందరికీ కంగ్రాట్స్. ఇంకా ఈ రోజు ఇంకో ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అయితే మేము ముందుకు వచ్చా. ఇంకా ఈ మ్యాచ్ ఎస్ఆర్ఎస్ టీమ్ క్వాలిఫై 1 ఆడాలంటే ఈ మ్యాచ్ అయితే చాలా చాలా ఇంపార్టెంట్ అని చెప్పాలి ఎస్ఆర్ఎస్ టీమ్ కి. మాక్సిమం ఇదైతే ఒక బ్యాటింగ్ ట్రాక్ కాబట్టి ఈ బ్యాటింగ్ ట్రాక్ లో మరి ఇంత మంచి బ్యాటింగ్ ట్రాక్ లో 2 టీమ్స్ బ్యాటింగ్ అయితే చాలా స్ట్రాంగ్ గా ఉంది కాబట్టి మరి 2 టీమ్స్ నుంచి ఏ బ్యాటర్ హైయెస్ట్ రన్స్ కొడతారు అనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. విత్ రన్స్ తో పాటు ఎవరైతే కరెక్ట్ ఆన్సర్ ఇస్తారో వారి నేమ్స్ నెక్స్ట్ వీడియోలో డిస్ప్లే చేస్తాం. దిస్ ఈజ్ యువర్ క్వశ్చన్. ఇంకా ఈ వీడియోలో ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్ ప్రివ్యూ గురించి డీటెయిల్ గా మాట్లాడుకుందాం. ఎస్ఆర్హెచ్ అగైనెస్ట్ ఆర్సీబీతో గెలవాలంటే ఎలాంటి ప్లానింగ్స్ తో రావాలి అండ్ ఎస్ఆర్హెచ్ టీమ్ ఈ మ్యాచ్ గెలిస్తే క్వాలిఫైర్ 1 డైరెక్ట్ గా వెళ్ళిపోతుందా, ఫుల్ డీటెయిల్ గా ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. ఇంకా దానికన్నా ముందు అగైనెస్ట్ సిఎస్కేతో మ్యాచ్ ఎలా గెలిచిందో ప్రతి ఒక్కటి ఫుల్ డీటెయిల్ గా అయితే చూద్దాం. ఇంకా ఇవన్నీ మాట్లాడుకునే ముందు ఎస్ఆర్హెచ్ టీమ్ ఇంత ఫియర్లెస్ బ్యాటింగ్ చేయడానికి అండ్ ఎస్ఆర్హెచ్ టీమ్ దగ్గర ఉన్న ఈ బౌలింగ్ యూనిట్ తో ఇక్కడ వరకు వచ్చి గెలిపించిన మెయిన్ ప్లేయర్ ది కెప్టెన్ ప్యాట్ కమిన్స్ గురించి అయితే మాట్లాడుకోవాల్సింది. ఎస్ఆర్హెచ్ టీమ్ ఈ సీజన్ లో ప్లే ఆఫ్స్ కి రావడానికి మెయిన్ కారణం ది కెప్టెన్ ప్యాట్ కమిన్స్. ఈ ప్లే ఆఫ్స్ క్వాలిఫై అవడానికి ఈ జర్నీ అయితే చాలా సింపుల్ గా అయితే రాలేదు. ఈ జర్నీ చాలా సాక్రిఫైస్ తో రాసిన స్టోరీ అని చెప్పాలి. ప్రతి ప్లేయర్ వెనుక ఒక స్ట్రగుల్ ఉంది, ప్రతి రన్ వెనుక ఒక పెయిన్ ఉంది, అలాగే ప్రతి వికెట్ వెనుక ఒక ఫైర్ ఉంది. పెద్ద పెద్ద ఛానల్స్ అండ్ పెద్ద పెద్ద కామెంటర్స్ చాలా దారుణంగా ట్రోల్ చేశారని చెప్పాలి ఎస్ఆర్హెచ్ టీమ్. మెయిన్ గా ఈ టీమ్ కి బ్యాలెన్స్ లేదన్నారు, బౌలింగ్ వీక్ ఉందన్నారు అండ్ బ్యాటింగ్ విషయంకి వస్తే అన్స్టేబుల్ అని అన్నారు. ఒక ఫ్లాట్ పిచ్చెస్ మీద తప్ప ఎలాంటి స్లో ట్రాక్స్ మీద కూడా ఆడలేదన్నారు. వీళ్ళందరికీ సింపుల్ అండ్ క్లియర్ ఆన్సర్ ఇచ్చిందని చెప్పాలి ఎస్ఆర్హెచ్ టీమ్. మరి ఈ ట్రోల్స్ అన్నిటిని ఎస్ఆర్హెచ్ టీమ్ వదిలేసిందంటే అస్సలు ఛాన్స్ లేదు. ఈ ప్రతి ఒక్క క్వశ్చన్స్ అన్నిటికీ గ్రౌండ్ లో ఆన్సర్ ఇచ్చిందని చెప్పాలి. బ్యాటింగ్ లో ఓపెనర్స్ నుంచి ఫినిషర్స్ వరకు ఒకటే గోల్, ఒకటే విజన్, గెలవాలి. మన ఎస్ఆర్హెచ్ టీమ్ డామినేషన్ చూపించాలి. బౌలింగ్ యూనిట్ ఒక ఫ్యామిలీ లాగా ఫైట్ చేసింది, బ్యాటింగ్ యూనిట్ ఒక ఆర్మీలా అటాక్ చేసింది. మరి ఈ ఆర్మీకి ఒక లీడర్ ఎవరు? అదే మన డేవిడ్ వార్నర్ తర్వాత ఇంకొక గ్రేట్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్. సైలెంట్ గా ఉంటాడు కానీ మైండ్ లో మాత్రం నెంబర్ ఆఫ్ స్ట్రాటజీస్ తో వస్తాడు. ప్రెజర్ వస్తే కామ్ గా వస్తాడు, టీం పడిపోతుంటే ముందుండి నడిపిస్తాడు. అతనే మన ప్యాట్ కమిన్స్. సింపుల్ గా చెప్పాలంటే ఒక కెప్టెన్ గా కాదు, ఎస్ఆర్హెచ్ టీం కి ఒక బ్యాక్ బోన్ గా నిలిచాడు. ఆయన నమ్మకం ప్లేయర్స్ కి కాన్ఫిడెన్స్ అయింది, ఆయన కామ్నెస్ టీమ్ కి స్ట్రెంత్ అయ్యింది. అందుకే లాస్ట్ 3 years లో 2 times ప్లే ఆఫ్స్ తీసుకెళ్లాడు. ఇది ఇండివిజువల్ గా వచ్చింది కాదు, ఒక టీం కలెక్టివ్ గా తెచ్చినది. ఇవన్నీ చూసాక నాకైతే ఒక క్లారిటీ వచ్చింది. ఎస్ఆర్హెచ్ అంటే టీం కాదు, ఒక ఎమోషన్, ఒక నమ్మకం, ఒక రిజల్యూషన్. ఇవన్నిటిని ప్యాట్ కమిన్స్ నడిపిస్తూ ప్లే ఆఫ్స్ వారికి రీచ్ అయ్యాడు. ప్లే ఆఫ్స్ వారికి తీసుకెళ్లడమే కాదు, ఫైనల్స్ కూడా తీసుకెళ్తాడని నేనైతే నమ్ముతున్నాను. నాతో ఎంతమంది అగ్రీ చేస్తారో కింద కామెంట్ చేయండి. ఇంకా ఇప్పుడు మనం క్విక్ గా ఎస్ఆర్హెచ్ వర్సెస్ సిఎస్కే గురించి మాట్లాడుకొని అందులో ఎస్ఆర్హెచ్ టీం పాజిటివ్స్ ఏంటి, అందులో జరిగిన మెయిన్ ఇంపార్టెంట్ మూమెంట్స్ గురించి మాట్లాడుకుంటూ నెక్స్ట్ ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఆర్సీబీ ప్రివ్యూ గురించి అయితే వెళ్ళిపోదాం. ఇంకా ముందుగా సిఎస్కే టాస్ గెలిచి ఫస్ట్ బ్యాటింగ్ అయితే తీసుకుంది. ఈ డిసిజన్ అయితే అందరికీ సర్ప్రైజ్ అనిపించింది కూడా. బికాస్ చెన్నైలో సెకండ్ బ్యాటింగ్ చేయడం చాలా అనుకూలంగా ఉంటుంది అండ్ మెయిన్ బౌలర్స్ ని కొంచెం జాగ్రత్తగా ఆడుకుంటూ చేసిన అయితే కంప్లీట్ చేయొచ్చు. ఇంకా సిఎస్కే టీం ఓవరాల్ 20 overs లో 180 for 7 వికెట్ చేస్తే ఇందులో సంజు శాంసంగ్ గురించి అయితే మనం మాట్లాడుకోవాల్సింది. అందరం ఫస్ట్ ఓవర్ ప్యాట్ కమిన్స్ దగ్గర నుంచి చూస్తాం అనుకుంటే ఈ మ్యాచ్ లో డైరెక్ట్ గా నితీష్ కుమార్ రెడ్డిని ఫస్ట్ ఓవర్ వేయించుకుంటే తను వేయడంతోనే ఫస్ట్ బాల్ నో బాల్ అవడం వల్ల ఓవరాల్ గా ఆ ఓవర్ లో 17 runs అయితే వచ్చాయి. దీనివల్ల సిఎస్కే టీం కి అయితే ఫుల్ ఫేవర్ లోకి వెళ్ళిపోయిందని చెప్పాలి. అండ్ సెకండ్ ఓవర్ ప్రఫలింగ్ చేయడంతో టోటల్ గా ఈ 2 overs లోనే సిఎస్కే టీం కి 30 runs అయితే వచ్చాయి. మరి ఈ 2 overs తర్వాత ఎస్ఆర్హెచ్ టీం ఎలా కంబ్యాక్ చేస్తుంది, ఇంకా సంజు శాంసన్ మనం ఆపగలమంటే 100% నేనున్నా అంటూ ప్యాట్ కమిన్స్ అయితే థర్డ్ ఓవర్ వేయడానికి రెడీగా వచ్చాడు. ఈ ఓవర్ లోనే ఇంపార్టెంట్ ప్లేయర్ లైక్ సంజు శాంసన్ వికెట్ తీసి తనేంటో మళ్ళీ ఒకసారి ప్రూవ్ చేశాడని చెప్పాలి. ప్రతి ఇంపార్టెంట్ సిచువేషన్ లో తను రావడం, వికెట్ తీయడం అయితే కామన్ గా మారిపోయింది ప్యాట్ కమిన్స్ కి. ఇందులో బెస్ట్ బౌలింగ్ ఫిగర్స్ విషయానికి వస్తే ప్యాట్ కమిన్స్ 4 overs 28 runs with 3 wickets. ఇంకా ఓవరాల్ బౌలింగ్ లైనప్ లో మెయిన్ గా ఇషాన్ బలింగా, సకీబ్ హుసేన్, ప్యాట్ కమిన్స్ అండ్ శివం కుమార్ ఈ 4 bowlers అయితే అద్దరు కొట్టారని చెప్పాలి. ఈ స్లో పిచ్ లో మెయిన్ గా ఇషాన్ బలింగా 4 overs లో జస్ట్ 26 runs ఇచ్చి 1 wicket. ఇంకా తన ఎకనామిక్ విషయానికి వస్తే జస్ట్ 6.5 మాత్రమే. ఇంకా సకీబ్ హుసేన్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ప్లేయర్ గా మారిపోతున్నాడు ప్రతి ఒక్క మ్యాచ్ లో. ఈ మ్యాచ్ లో కూడా 4 overs లో 34 runs ఇచ్చిన 2 ఇంపార్టెంట్ వికెట్స్ అయితే తీశాడు. మెయిన్ గా బ్రేవిస్ అండ్ శివన్ డూబే వికెట్స్ తీయడం వల్ల మ్యాచ్ అయితే చాలా క్లోజ్ గా తీసుకెళ్లిపోయాడు అని చెప్పాలి. ఇంకా శివంగ్ కుమార్ గురించి మాట్లాడుకుంటే తన దగ్గర నుంచి జస్ట్ 3 overs మాత్రమే చూసాం. ఈ 3 overs లో 20 runs ఇచ్చి వికెట్ లెస్ ఉన్నా గానీ 6.7 ఎకనామిక్ తో అయితే అదరగొట్టాడని చెప్పాలి ఈ మ్యాచ్ వన్స్ అగైన్. ఇలా ఓవరాల్ ఎస్ఆర్హెచ్ బౌలింగ్ యూనిట్ ఉంటే ఇంకా కమింగ్ టు బ్యాటింగ్ విషయంకి వస్తే ఈ 181 runs టార్గెట్ ని కొట్టగలదంటే ఎస్ఆర్హెచ్ మెయిన్ బ్యాటర్స్ లైక్ అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ అనుకుంటే ఈజీగా కొట్టొచ్చు. మరి ఈ స్లో పిచ్ లో వాళ్ళు ఎలా ఆడతారని అందరికీ డౌట్ అవుతుంది. బట్ అలాంటి టెన్షన్స్ లేకుండా
మెయిన్ గా ట్రావిస్ హెడ్ అండ్ అభిషేక్ శర్మ స్లోగా స్టార్ట్ చేశారని చెప్పాలి. ఇంకా ఈ రోజు మ్యాచ్ లో ఇంకో ఇంపార్టెంట్ విషయం గురించి చెప్పుకుంటే మెయిన్ గా ట్రావిస్ హెడ్ అండ్ అభిషేక్ శర్మ ఇద్దరు రన్స్ కొట్టాలని అయితే చూడలే. ట్రావిస్ హెడ్ అటాకింగ్ మోడ్ లో ఉంటే అభిషేక్ శర్మ జస్ట్ స్ట్రైక్ రొటేట్ చేస్తూ మిడిల్ లో బౌండరీస్ కొట్టాడు. ఈ ప్లానింగ్ అయితే బాగా సెట్ అయిందని చెప్పాలి ఈ స్లో పిచ్ లో. ఇంకా ట్రావిస్ హెడ్ 6 రన్స్ దగ్గర అవుట్ అయితే ఇంకా అభిషేక్ శర్మ కూడా జస్ట్ 21 బాల్స్ 26 రన్స్ కొట్టి అవుట్ అయ్యాడు. ఇంకా మెయిన్ ప్లేయర్స్ లైక్ ఇషాన్ కిషన్ అండ్ క్లాసన్. మెయిన్ గా ఇషాన్ కిషన్ అండ్ క్లాసన్ గురించి ఎంత ఎక్కువ మాట్లాడుకున్నా చాలా తక్కువ అని చెప్పాలి. ఇంపార్టెంట్ సిచువేషన్ లోకి వచ్చి మ్యాచ్ అయితే వన్ సైడ్ చేయడానికి మెయిన్ కారణమయ్యారు. వీళ్ళిద్దరు తర్వాత నితీష్ కుమార్ రెడ్డి, సలీల్ అరోరా అండ్ స్మరణ్ ఈ 3 ప్లేయర్స్ కూడా వాళ్ళు ఇంపార్టెంట్ అయిన రన్స్ కొట్టి మ్యాచ్ అయితే ఈజీగా ఫినిష్ చేశారు. సో ఈ మ్యాచ్ గెలవడం వల్ల ఎస్ఆర్ఎస్ డైరెక్ట్ గా ప్లే ఆఫ్స్ కి క్వాలిఫై అయితే అయిపోయింది. ఇంకా మనం డైరెక్ట్ గా ఎస్ఆర్ఎస్ వర్సెస్ ఆర్సీబీ యొక్క ప్రివ్యూ మ్యాచ్ గురించి మాట్లాడుకుంటే ముందుగా మన ఫస్ట్ సెగ్మెంట్ మ్యాచ్ డీటెయిల్స్. ఈ మ్యాచ్ ఎస్ఆర్ఎస్ వర్సెస్ ఆర్సీబీ మే 22న హైదరాబాద్ లో అయితే జరుగుతుంది 7:30 PM కి. మెయిన్ గా ఈ మ్యాచ్ అయితే ఉప్పల్లో జరుగుతుంది కాబట్టి ఎస్ఆర్ఎస్ హోమ్ క్రౌడ్ అండ్ ఎస్ఆర్ఎస్ కండిషన్స్ బట్టించి ఎస్ఆర్ఎస్ టీమ్ కి కొంచెం అనుకూలంగా అయితే ఉండొచ్చు. ఇంకా మన నెక్స్ట్ సెగ్మెంట్ విషయంకి వెళ్తే పిచ్ రిపోర్ట్. మెయిన్ గా ఈ ఇయర్ అయితే ఎస్ఆర్ఎస్ పిచ్ రిపోర్ట్ గురించి మాట్లాడుకుంటే కొన్ని మ్యాచెస్ ఫుల్ బ్యాటింగ్ కి అనుకూలంగా ఉంటాయి అండ్ కొన్ని మ్యాచెస్ అయితే ఫుల్ బౌలింగ్ కి అనుకూలంగా ఉన్నాయి. బట్ కంపేర్ టు లాస్ట్ ఇయర్ ఈ సీజన్ అయితే మ్యాక్సిమం చాలా మ్యాచెస్ అయితే కొంచెం స్లోగా ఉందని చెప్పొచ్చు కంపేర్ టు లాస్ట్ ఇయర్. కానీ ఉప్పల్లో లాస్ట్ మ్యాచ్ కాబట్టి 100% పక్కాగా ఒక ఫ్లాట్ బ్యాటింగ్ ట్రాక్ అయితే ఇవ్వాల్సింది. ఎందుకు బాయ్ ఎస్ఆర్హెచ్ టీం అంత ఫ్లాట్ ట్రాక్ ఇవ్వాలి? ఆర్సీబీ దగ్గర కూడా బెస్ట్ బ్యాటింగ్ లైనప్ కూడా ఉంది కదా అంటే మనం ఒకసారి ఎస్ఆర్హెచ్ లాస్ట్ 4 గేమ్స్ విషయానికి వస్తే అగ్నిస్ట్ కేకేఆర్ ఇన్ ఉప్పల్ స్లో పిచ్చే ఉంది అండ్ పంజాబ్ మ్యాచ్ లో ఫస్ట్ బ్యాటింగ్ చేసే మనం 220+ కొడితే దాన్ని డిఫెండ్ చేసుకొని పంజాబ్ రాలే. అండ్ థర్డ్ మ్యాచ్ విషయానికి వస్తే అగ్నిస్ట్ జీటీ కూడా స్లో పిచ్చే అండ్ ఫోర్త్ మ్యాచ్ రీసెంట్ మ్యాచ్ సిఎస్కే తో కూడా ఒక ప్యూర్ స్లో ట్రాక్ ఇవ్వడం వల్ల ఎస్ఆర్హెచ్ టీం మీద ఫుల్ స్ట్రగుల్ అయిందని చెప్పి బ్యాటింగ్ లో వాళ్ళ బ్యాటర్స్ నుంచి మంచి రన్స్ రావడానికైనా మంచి బ్యాటింగ్ ట్రాక్ ఇస్తారని నేనైతే అనుకుంటున్నాను. చూద్దాం మరి ఎలాంటి పిచ్ ఇస్తారో అగైనెస్ట్ ఆర్సీబీతో. ఈ మ్యాచ్ గెలవడం కూడా చాలా ఇంపార్టెంట్ అని చెప్పాలి ఎస్ఆర్ఎస్ టీమ్ కి. ఒకవేళ ఈ మ్యాచ్ అనుకున్నట్టు గెలిస్తే టాప్ 2కి వెళ్లే ఛాన్స్ కూడా ఉంది. అది ఎందుకో లాస్ట్ లో మాట్లాడుకుందాం. ఇంకా మన నెక్స్ట్ సెగ్మెంట్ విషయంకి వెళ్తే హెడ్ టు హెడ్ రికార్డ్స్. ఇప్పటి వరకు ఓవరాల్ టోటల్ ఐపీఎల్ లో ఈ 2 టీమ్స్ టోటల్ గా 27 మ్యాచెస్ ఆడితే ఇందులో ఎస్ఆర్ఎస్ టీమ్ 14 మ్యాచెస్ గెలిస్తే ఆర్సీబీ 12 మ్యాచెస్ మాత్రమే. ఒక నో రిజల్ట్ అయితే ఉంది. ఈ ఓవరాల్ స్టాట్స్ చూశాక ఎస్ఆర్ఎస్ టీమ్ కి కొంచెం పై చేయి అయితే ఉంది. కమింగ్ టు దిస్ సీజన్ చూసుకుంటే ఆల్రెడీ ఫస్ట్ మ్యాచ్ అగైనెస్ట్ ఆర్సీబీతో అయినప్పుడు ఎస్ఆర్ఎస్ టీమ్ ఓడిపోయింది. అక్కడ మెయిన్ గా ఓడిపోవడానికి చాలా కారణం ఉందని చెప్పాలి. ఎస్ఆర్ఎస్ టీమ్ బ్యాటింగ్ లైనప్ సెట్ అయినా బౌలింగ్ లైనప్ అప్పటికి సెట్ కాలి. డేవిడ్ పెయిన్, జయదేవ్ ఉనద్కట్, హర్షల్ పటేల్ ఇలాంటి బౌలర్స్ ప్లేయింగ్ లెవెల్ నుండి ప్యాట్ కమిన్స్, ఇషాన్ మలింగ, శివంక్ కుమార్ ఇలాంటి బౌలర్స్ అయితే ప్లేయింగ్ లెవెల్ లో లేరు. మెయిన్ గా ఇషాన్ మలింగ్ అప్పుడే ఇంజూరీ నుంచి రికవర్ అయ్యి ఫస్ట్ మ్యాచ్ ఆడినప్పుడు చాలా రస్టీగా కనిపించాడు కాబట్టి ఆ మ్యాచ్ 2 overs లో జస్ట్ 35+ రన్స్ అయితే ఇచ్చాడు. సో కంపేర్ టు ఇప్పుడున్న ఇషాన్ మలింగకి ఆ ఫస్ట్ మ్యాచ్ ఉన్న ఇషాన్ మలింగ్ చాలా డిఫరెన్స్ అయితే ఉంది. అందుకే ఈ మ్యాచ్ అంత ఈజీగా అయితే ఆర్సీబీ గెలిచే ఛాన్స్ అయితే లేదు. మెయిన్ గా ఆ మ్యాచ్ ఒక్కసారి ఆర్సీబీ బౌలింగ్ విషయం గురించి మాట్లాడుకుంటే జాకబ్ డూఫీ 4 overs 22 రన్స్ ఇచ్చి 3 వికెట్స్. ఇంకా భువనేశ్వర్ గురించి అయితే మనం చెప్పవసరం లేదు. ఈ ఐపీఎల్ 2026 లోనే బెస్ట్ బౌలర్ గా అయితే నిల్చున్నాడు. పర్పుల్ క్యాప్ హోల్డర్ గా ఈ మ్యాచ్ కోసం అయితే ఫుల్ ఫామ్ లోకి అయితే వస్తున్నాడు. మరి చూడాలి అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ ఇద్దరు కలిసి ఈ భువనేశ్వర్ కుమార్ ఎలా అటాక్ చేస్తారు. ఇది ఓవరాల్ హెడ్ టు హెడ్ రికార్డ్స్. ఇంకా మన నెక్స్ట్ సెగ్మెంట్ విషయం వెళ్తే 2 టీమ్స్ నుంచి బెస్ట్ ప్లేయర్స్ టు వాచ్ అవుట్. ముందుగా ఆర్సీబీ టీం గురించి మాట్లాడుకుంటే వాళ్ళ బ్యాటింగ్ చూసుకుంటే మెయిన్ గా విరాట్ కోహ్లీ. కింగ్ కోహ్లీ ఎలాంటి ఫామ్ లో ఉన్నాడో మన అందరికీ తెలుసు. తన దగ్గర నుంచి కంటిన్యూగా ప్రతి ఒక్క మ్యాచ్ రన్స్ వస్తూనే ఉన్నాయి. తనని పవర్ ప్లేలో అవుట్ చేస్తే చాలా ఈజీ ఉంటుందని చెప్పి ఎస్ఆర్ఎస్ టీమ్ కి. అండ్ కమింగ్ టు మెయిన్ ప్లేయర్ విషయానికి వస్తే పడికల్. ఈ సీజన్ అయితే పడికల్ వేరే లెవెల్ ఫామ్ లో ఉన్నాడు అని చెప్పాలి. మెయిన్ గా తన రావడం తను 6 హిట్టింగ్ చేసుకుంటూ మ్యాచ్ అయితే ఈజీగా తీసుకెళ్లిపోతున్నాడు ప్రతి ఒక్క మ్యాచెస్ ని. ఫస్ట్ మ్యాచ్ లో కూడా ఇలానే జరిగింది. వాళ్ళ ఓపెనర్స్ కొంచెం స్లోగా ఆడుతున్నా కమింగ్ టు పడికల్ వచ్చి సడన్ గా మ్యాచ్ మొత్తాన్ని చేంజ్ చేశాడు కాబట్టి పడికల్ అవుట్ చేయడం చాలా ఇంపార్టెంట్. ప్యాట్ కమిన్స్ అండ్ ఇషాన్ మలింగ ఈ 2 ప్లేయర్స్ నుంచి పక్కగా పడికల్ని టార్గెట్ చేసి వస్తే మ్యాచ్ అయితే ఈజీగా గెలవచ్చు. రజత్ పటిదార్ కూడా ఇంజురీ నుంచి కంబ్యాక్ చేసుకుంటూ ఈ మ్యాచ్ అయితే మాక్సిమం ఆడబోతున్నాడు. మరి రజత్ పటిదార్ వస్తే అయ్యర్ అయితే ప్లేయింగ్ లెవెల్ నుంచి తీయాల్సింది. అండ్ వెంకటేశ్వర్ కూడా లాస్ట్ మ్యాచ్ వచ్చి డైరెక్ట్ మ్యాచ్ లో గెలిపించాడు కాబట్టి దాన్ని మరి ప్లేయింగ్ లెవెల్ తీస్తారా అంటే మాక్సిమం డౌటే. మరి చూద్దాం వాళ్ళు ప్లేయింగ్ లెవెల్ లో ఎలాంటి చేంజెస్ చేసుకుంటూ వస్తారు. ఇంకా ఆర్సీబీ యొక్క బౌలింగ్ గురించి మాట్లాడుకుంటే మెయిన్ ప్లేయర్ విషయానికి వచ్చేసరికి భువనేశ్వర్ కుమార్. ప్రతి సీజన్ తన దగ్గర నుంచి బెస్ట్ బౌలింగ్ చూస్తుంటాం. బట్ ఈ సీజన్ అయితే డైరెక్ట్ గా పర్పుల్ క్యాప్ రేస్ లో నెంబర్ 1 పొజిషన్ ఉన్నాడు. ఏ టీం ఏ ఓపెనర్స్ అయినా పక్కాగా ఫస్ట్ ఓవర్ లో అవుట్ చేసి చూపిస్తున్నాడు కాబట్టి ఇక్కడ అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ ఎలా ఆడుకుంటారో చూడాల్సిందే ఈ విషయంలో. మరి అజలుడ్ కూడా చాలా గేమ్స్ నుంచి ఆడుతున్నాడు కాబట్టి తనకి ఏమైనా బ్రేక్ ఇస్తారా, తన ప్లేస్ లో డైరెక్ట్ గా జాకర్ డిఫెండ్ చేస్తారా మరి చూడాలి. ఇంక ఇప్పుడు ఎస్ఆర్ఎస్ టీం యొక్క బ్యాటింగ్ గురించి మాట్లాడుకుంటే మెయిన్ ప్లేయర్స్ లైక్ అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ వీళ్ళిద్దరు కలిసి అయితే ఏ మ్యాచ్ అని ఈజీగా గెలుస్తాం కాబట్టి వన్స్ అగైన్ ట్రావిస్ హెడ్ దగ్గర నుంచి మళ్ళీ మంచి ఫామ్ అయితే రావాల్సింది ఈ మ్యాచ్ కోసం. బిఫోర్ ది ప్లే ఆఫ్స్ ఈ మ్యాచ్ లో తన రన్స్ కొట్టి మంచి కాన్ఫిడెంట్ తో ఉండాలని కోరుకుందాం. ఇంకా ఇషాన్ కిషన్, క్లాసన్ అండ్ నితీష్ కుమార్ రెడ్డి దగ్గర కూడా బెస్ట్ బ్యాటింగ్ రావాలని కోరుకుందాం. ఇంకా కమింగ్ ఎస్ఆర్ఎస్ టీం యొక్క బౌలింగ్ విషయం కోసం ఈ మ్యాచ్ గెలవాలంటే మెయిన్ గా ఎస్ఆర్ఎస్ టీం బౌలింగ్ మళ్ళీ ఒకసారి సూపర్ పర్ఫార్మెన్స్ ఇవ్వాల్సింది. అప్పుడు ఈజీగా గెలుస్తాం. ఎందుకంటే ఆర్సీబీ దగ్గర అంత బెస్ట్ బ్యాటింగ్ అయితే ఉంది. విరాట్ కోహ్లీ, పడికల్, పట్టిదార్, వెంకటేశ్వర్, టిమ్ డేవిడ్, కృణాల్ పాండ్యా ఇలాంటి బెస్ట్ బ్యాటింగ్ టీం ముందు మన బౌలర్స్ మ్యాచ్ గెలిపిస్తే ప్లే ఆఫ్స్ లో అయితే ఇంకా ఫుల్ కాన్ఫిడెన్స్ అయితే వెళ్ళాలి.
ఆడాల్సింది. మెయిన్ గా ప్యాట్ కమిన్స్, ఇషాన్ మలింగా ఈ 2 ప్లేయర్స్ దగ్గర నుంచి పవర్ ప్లేలో మినిమం 2 వికెట్స్ అయితే తీసుకోవాల్సింది. అక్కడ నుంచి మ్యాచ్ అయితే గెలవచ్చు. అండ్ ఇషాన్ మలింగాకి హోమ్ గ్రౌండ్ లో ఎలా పక్కాగా తెలుసు కాబట్టి ఈ మ్యాచ్ లో ఇషాన్ మలింగా బెస్ట్ బౌలింగ్ చేస్తాడని నేనైతే అనుకుంటున్నా. ఇది 2 టీమ్స్ నుంచి బెస్ట్ ప్లేయర్స్ టు వాచ్ అవుట్. ఇంకా ఎస్ఆర్ శ్రీలంక ప్లేయింగ్ లెవెన్ విషయానికి వస్తే సేమ్ టు సేమ్ లాస్ట్ మ్యాచ్ ఎలాంటి ప్లేయింగ్ లెవెన్ ఉంది ఎగ్జాక్ట్ గా అలాంటి ప్లేయింగ్ లెవెన్ ఉంటుంది. ఓపెనర్స్ గా ట్రావిస్ హెడ్ అండ్ అభిషేక్ శర్మ, నెంబర్ 3 లో ఇషాన్ కిషన్, నెంబర్ 4 లో క్లాసెన్, నెంబర్ 5 లో నితీష్ కుమార్ రెడ్డి, నెంబర్ 6 లో సలీల్ అరోరా, నెంబర్ 7 లో స్మరణ్ రవిచంద్రన్, నెంబర్ 8 లో ప్యాట్ కమిన్స్, నెంబర్ 9 లో శివంక్ కుమార్, నెంబర్ 10 లో ఇషాన్ మలింగా, నెంబర్ 11 లో సకీబ్ భూషణ్. అండ్ ఇంపాక్ట్ ప్లేయర్ విషయానికి వస్తే మాక్సిమం ప్రాఫిలింగే ఉండబోతున్నాడు ఈ మ్యాచ్ కూడా. ఇది ఎస్ఆర్ శ్రీలంక బెస్ట్ ప్లేయింగ్ లెవెన్. ఇక ఇప్పుడు ఫైనల్ గా ఎస్ఆర్ టాప్ 2 లో ఉండాలంటే ఏం చేయాలని చూసుకుంటే బిఫోర్ ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్ ముందు సిఎస్కే వర్సెస్ జీటీ మ్యాచ్ అయితే ఉంది. ఒకవేళ ఈ మ్యాచ్ లో జీటీ గానీ ఓడిపోతే ఆర్సీబీ వర్సెస్ ఎస్ఆర్హెచ్ మ్యాచ్ లో జస్ట్ ఎస్ఆర్హెచ్ గెలిస్తే సరిపోతుంది. ఈజీగా టాప్ 2 లోకి అయితే వెళ్ళిపోతాం. కానీ జీటీ వర్సెస్ సిఎస్కే మ్యాచ్ లో జీటీ గెలిస్తే ఏంది మావా అంటే అప్పుడు కూడా ఎస్ఆర్హెచ్ టాప్ 2 కి వెళ్లే ఛాన్స్ అయితే ఉంది. బట్ ఆ మ్యాచ్ జీటీ గెలిచింది కాబట్టి కొన్ని కండిషన్స్ ద్వారా ఎస్ఆర్హెచ్ మ్యాచ్ గెలిస్తే టాప్ 2 లో ఉండే ఛాన్స్ అయితే ఈజీగా ఉంది. ఈ మ్యాచ్ ఎస్ఆర్హెచ్ గెలిచినా ఓడిపోయిన ప్లే ఆఫ్స్ కి క్వాలిఫై అయిపోవడం ఫిక్స్ కాబట్టి ఈ మ్యాచ్ అయితే చాలా ఫ్రీగా ఆడి మ్యాచ్ అయితే గెలుస్తారని నేనైతే అనుకుంటున్నా. మరి ఇప్పుడు మీరైతే చెప్పండి, ఈ మ్యాచ్ ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు అండ్ ఎవరు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ వస్తారు అనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి.